సమస్త జనులకు క్రీస్తు యొక్క ఆహ్వానం, పిలుపు. దేవుడు ఏదేమైనా, దేవుడు ఎంత నమ్మకస్తుడంటే ఆయన వర్ణించలేము, ఆయనకు వెలకట్టలేము. ఆయన మాటలని మనకు అంటే మనకు వర్ణించడానికి మన ఊహ సరిపోదు. ఏదేమైనా కూడా ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలముగా, ఆయన యొక్క స్నేహితులముగా, ఆయన యొక్క సహచరులముగా సమస్తం ఏ రకముగా పోల్చుకున్నా కూడా ఆయనతో గడిచి వెళ్ళాలంటే ఒక పని చేయాలి. ఏంది ఆ పని? ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎటు చూసినట్టయితే దేవుని చిత్తమును జరిగిస్తే కలిగే ఆశీర్వాదాలు. దేవుని చిత్తము అనే వర్డ్ మనం చూసుకున్నట్టయితే పర్యాయ పదాలు తెలుగులో ఉన్నటువంటి వారు ఎవరైనా చూసినట్టయితే చాలా వివరణాత్మకమైనటువంటి సందేశం ఉంటుంది. దేవుని చిత్తము, ఆయన మాటలు, ఆయన కోరిక, ఆయన ఆలోచన. దేవుడు లేని అంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు లేని బ్రతుకుతే మనకన్నీ కూడా అనర్థాలే కలుగుతాయి తప్ప ఆశీర్వాదాలు రావు. కానీ దేవుడు అంటున్నాడు, అసలు వాస్తవం చెప్పాలంటే దేవుని చిత్తము ఏమిటి? బైబిల్ వాక్యంలో మన ఊహకందదు, కానీ దేవుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఈరోజు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. దేవుని మాటలని మొదటిగా ఎవరు రాశారు? దేవుడు మాటలు చెప్పాడు, దేవుని ఆజ్ఞలు అనుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మొదట అంటే పాత నిబంధనలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఒక చక్కటి వర్డ్ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే దేవుని మాటలని మొదటగా రాసినటువంటి వారు ఎవరు? ఎట్లా చూడకుండా చెప్పాం, కానీ చూసని చెప్పాలి. ఇది నమ్మదగినటువంటి సత్యం. దేవుని మాటలని మొదట దేవుడే తన స్వహస్తాలతో, తన వేలితో రాసి తన సేవకుని ద్వారా మనకు అందించాడు. ఎక్కడ మనం నాశనం అయిపోతామో, ఎక్కడ మన జీవితాలు, మన బ్రతుకు ఈ లోక సంబంధమైనటువంటి బ్రతికి దేవునికి దూరం అయిపోతామేమో అని చెప్పి దేవుడే తన స్వహస్తాలతో, తన వ్రేలితో దేవుడు తన మాటలను రాసి మనకు అందించాడు. కానీ ఈ నేటి దినాల్లో కూడా చూస్తే దేవుని మాటలని అనేకులు ఎంత నిరార్థకము చేసి దేవుని మహిమకు దూరము కొట్టున్నారో చెప్పలేము. కానీ ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది. వాస్తవం చెప్పాలంటే ఆయన ప్రేమ, ఆప్యాయతలు, ఆయన చూపేటటువంటి కరుణ మనం వర్ణించలేము. అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? బైబిల్ ఎక్కడైనా ఉందా? మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 19 వరకు 18 వరకు. వచ్చి చూసినా కూడా దేవుడు దేవుని నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం.
కుమారుడు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. దేవుడు లేని బ్రతుకు, దేవుడు లేని మన జీవితము, అనుదిన జీవితము కూడా వ్యర్థమైపోతాది. ఎక్కడున్నా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడి సన్నిధి మనతో లేకపోతే మనం వ్యర్థమైపోతాం. అందుకనే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చకపోతే మన జీవితంలో అన్ని కష్టాలు, నష్టాలే ఉంటాయి తప్ప ఒక మాట అనవచ్చు మీరందరూ, అయ్యా నేను ప్రభు చిత్తమును, ప్రభు సంకల్పము నెరవేర్చుకుంటూ వస్తున్నాను, అయినను నా జీవితంలో అనేకమైనటువంటి శోధనలే వస్తున్నాయి తప్ప ఆశీర్వాదాలు రాలేవు అని ఒకవేళ మీరు అనుకోండి. ఆశీర్వాదాలు రావాలంటే ముందేమొస్తాయి? ఆశీర్వాదాలు రావాలంటే ముందేమొస్తాయి? దావీదు తల మీదకి రాజకిరీటం రావాలంటే ఎవరు రావాలి? చదివిన మాట, సండే స్కూల్ మాట. దావీదు తల మీదకి కిరీటం, రాజకిరీటం రావాలంటే ఎవరు వస్తొచ్చింది? గొలియాతు వస్తేనే కిరీటం వచ్చింది తప్ప మనం అనుకుంటాం గొలియాతులే మా జీవితంలో రావద్దు, కానీ రాజసింహాసనము కావాలి, నా తలకు రాజకిరీటం రావాలని మనం చెప్పి ఆలోచనలు చేస్తాం. దావీదు ఊరికనే రాజకిరీటం అంటే రాజసింహాసనము తన తలకు రాజకిరీటము గొలియాతులు రాకపోతే వచ్చేదా? మనం ఏం చేస్తాం? నా జీవితంలో ఎలాంటి గొలియాతులు రావద్దు, కానీ రాజసింహాసనం కావాలి, కిరీటము కావాలి, రాజభోగములు మాకు కావాలి అని ఒకవేళ అడిగితే పరీక్ష రాకపోతే రిజల్ట్ రాదు. పరీక్షిస్తేనే తప్ప దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ముందుకు తీసుకుని రాడు. ఇది మనం కొన్ని మాటలని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తము జరిగిస్తే కలిగేటటువంటి ఆశీర్వాదాలు, వాస్తవం చెప్పాలంటే ఏదైనా సరే మన జీవితంలో అంటే శుభకార్యాలు, శుభసూచకమైనటువంటి సూచనలు మన జీవితంలో, మన కుటుంబంలో రావాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు చూసుకుంటుందాం ఈ దినము. మొదటిగా మన పరలోక రాజ్యం గురించి చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము చేరడు గాని నా పరలోకమందున నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. ఇది ఒక బండ గుర్తనమాట. ప్రభు ఇచ్చారు. చాలా మంది అనుకుంటుంటారు, అయ్యో నేను నెలకు ఒకసారి మందిరంలోకి వెళ్ళి, సంవత్సరానికి ఒకసారి చివరి అంటే 31వ తారీఖు సాయంత్రం ప్రభు సన్నిధిలో గడిపితే సరిపోదా? నేను రోజు ఇంటికాడ చేసుకుంటున్నాను కదా, సన్నిధిలో ఎందుకు నేను గడపాలి? రోజు నేను ప్రభువా ప్రభువా నేను అనుకుంటున్నాను కదా, ఎందుకు నేను మందిరానికి వెళ్ళాలి అని చెప్పి మనలో మనము సహవాసాన్ని కోల్పోయి, ప్రభు అంటున్నాడు దేవుడు నిర్ణయించినటువంటి 6 దినములు విశ్రయించి పనిచేసి 7వ దినమున దేవుని యొక్క సన్నిధిలో గడిపి ఆయన యొక్క విశ్రాంతిలో ఉండాలని చెప్పి దేవుడు మనకు వాగ్దానం పెట్టాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆజ్ఞను తూచా తప్పకుండా మనం చేయగలుగుతుంటున్నామా? ఇది ఎప్పుడు మన జీవితంలోకి ఆలోచనలు చేయం. కానీ నేను ఎల్లప్పుడూ దేవుని చిత్తమును జరిగించే బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా ఉంటానని
మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని నా మాటలు తూచా తప్పకుండా ఎవరైతే జరిగిస్తారో వారి జీవితంలో నేను చేయాల్సినవన్నీ వారికి ఒక్కొక్కటిగా సూచనలుగా నేను చేస్తాను. అందుకనే ప్రభు అంటున్నాడు, అందరూ అంటున్నారు ప్రభువా ప్రభువా ప్రభు అని అంటున్నారు, కానీ నా తండ్రి చిత్తము ఏమైందో, ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం నెరవేరుస్తున్నారో వారిని పరలోక రాజ్యంలోనికి నేను అనుమతిస్తాను అని అంటున్నాడు ప్రభు. చాలా మంది ఒక మాట అనుకుంటారు, బాప్టిజం తీసుకున్నాను, నా సొంత రక్షకునిగా అంగీకరించాను, తర్వాత ఈ లోకములో ఎలా బ్రతికినా సరే నేను పరలోకానికి పోక మానుతానా అని అంటారు. పోతారా? తండ్రి చిత్తం బ్రతికినన్ని దినాలు 6 రోజులు కష్టపడాలి, 7వ దినమున ప్రభు సన్నిధిలో గడపాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఎక్కడో ప్రతి మందిరం, ఏ ఊర్లైనా సరే, ఏ మందిరం ఉన్నా సరే, ప్రభును ఆరాధించేటటువంటి మందిరంలో నీవు ఒకవేళ దూరదేశంలో పరదేశంగానే ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా కూడా దేవుణ్ణి ఆరాధించేటటువంటి మందిరంలో నీవు సమయాన్ని గడపాలి. గడపకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడవు కాదు. అందుకనే ప్రభు ఒక మాట అంటున్నాడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలా మంది దేవుని సన్నిధికి వస్తుంటున్నప్పుడు చాలా మంది విశ్వాసులు చేస్తున్నటువంటి వర్డ్ అంటే పని ఏంటంటే, దేవుడు ఆరాధన చేస్తుంటున్నావు, దేవుడి సన్నిధిలో గడుపుతుంటున్నావు, కానీ దేవుడు నా జీవితంలో మంచి చేస్తున్నాడా, లేక ఈ దేవుడు కాక ఇంకా ఎవరైనా ఉన్నారా అని నువ్వు ఆలోచన చేసి ముందుకు నడుస్తుంటున్నప్పుడు ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది నీ జీవితానికి యోగ్యమైనదో తెలుసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఆరాధించు, పరీక్ష చేయాలంటే సన్నిధిలో నువ్వు కనిపెట్టు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దేవుడు నా జీవితంలో ఏదైనా చేయడానికి సామర్థ్యము గలవాడు అని నువ్వు ఎరిగి ఉండి కూడా దేవుని యొద్దట నీకొస్తున్నటువంటి శ్రమలు, నీకొస్తున్నటువంటి సమస్యలు, నీకొస్తున్నటువంటి అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి శోధనలు మన కుటుంబాల్లో వస్తున్నప్పుడు దేవుని దగ్గర కనిపెట్టి పరీక్షించడానికి బదులు సంఘాలను విడిచిపెట్టి ఇంకొక సంఘాల దగ్గరికి పరీక్షిస్తుంటున్నాం. కానీ మనము పరీక్షించాల్సింది ఎవరి దగ్గర, మనం వెతకాల్సింది ఎవరి దగ్గర, కనుగొనాల్సింది ఎవరి దగ్గర అంటే మనము నిత్యము ఆరాధిస్తున్నటువంటి దేవుని దగ్గర కాదా? మనం ఏం చేస్తుంటున్నాం? మన దేవుడు అంటున్నాడు, నా చిత్తం, నా మాట విని బిడ్డ, నేను ఎలా బ్రతికానో, నేను ఈ లోకంలో నా యొక్క లైఫ్ స్టైల్ అంటే నా అనుదిన జీవితం 3.5 సంవత్సరాలు దేవుడు ఈ లోకంలో ఆయన పరిచర్య జరిగించినప్పుడు ఆయన మాటలు, ఆయన విధి విధానం, ఆయన స్వభావము, ఆయన ప్రేమ ఆప్యాయతలు ఎలా కలిగి లోకంలో జీవించాడో, అసలు ఆయన మాటలే, ఆయన మనసులో ఏమున్నదో అదంతా కూడా దేవుని మాటలుగా బైబిల్లో రాసి పెట్టాడు.
ఇది వదిలేసేసేసి ఈ లోకములో ఉన్నామని వైపు ఎక్కడెక్కడో వెతుకుతుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే మనం కొంచెం ఆలోచన చేస్తున్నామేమో, కానీ నీ ఆలోచన లాంటి ఆలోచనలు నావి కావు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 55వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నువ్వేమైనా ఆలోచన చేస్తే నీవు కొంచెమైన అంటే నువ్వు కొంచెమే నువ్వు కోరుకుంటావు. కానీ ఏమంటున్నాడో చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, ఆకాశములు ఆకాశము భూమి కంటే ఇవి ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గముల కంటే నీ తలంపుల కంటే నా తలంపులు. చూసారా, మన మార్గాలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్ని ఎలా ఉంటాయంటే అంటే కొంచెం చిన్నగా ఉంటాయి. ఒకవేళ దేవుడి మాటలు, దేవుడి తలంపులు, దేవుడి మార్గము, అందుకనే దేవుడు ద్వారము తెరిస్తే ఆపగలిగినటువంటి వాడెవడు? ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడతాడు, అయ్యా నేను ద్వారము తెరవగా మూయగలిగినటువంటి వాడు ఎవరు? ఒకవేళ నేను ద్వారము వస్తే తెరవగలిగినటువంటి వాడు ఎవడు? ఒకవేళ దేవుడే మన ముందుంటే, దేవుడే మనతో ఉంటే మనకు విరోధిగా ఉండగలిగినటువంటి వాడు ఎవడు? ఇంకొక మాట చూసుకున్నాం, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎవడైనను అందుకని స్పష్టంగా నా మాట వింటే నేను నీ మాట వింటాను బిడ్డ. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాట, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో ప్రభువైన దేవుడే అన్య జనాంగమైనటువంటి మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారము జరిగిస్తారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారము జరిగించినటువంటి వారి యొక్క మనవి, వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. ఒకవేళ నా మాటలు వినకపోతే నీ మాటలు అస్సలు వినా. చాలా మంది అనుకుంటుంటారు, ప్రభువా నా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు అలాగే పెనవేసుకొని పోయి ఉన్నాయి, కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు, శుభసూచకమైనటువంటి ద్వారాలు తెరవబడతలేవు అని ఒకవేళ అనుకుంటే ఇంకా దేవుని చిత్తం మన జీవితంలో జరిగించాల్సింది ఏమైనా ఉన్నదేమో. ఒకమారు ప్రభు సన్నిధిలో ఒక మాట అన్నారు, అయ్యా నీ తల్లి, నీ తండ్రి, నీ తమ్ముడు, నీ చెల్లి అంటే నీ యొక్క సహోదరులు వచ్చారయ్యా అని అన్నాడు నేను కలవడానికి. ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన అంటే భౌతికముగా, శరీరకముగా తనతో అంటే తను కన్న తల్లి, తన తమ్ముడు అంటే వాళ్ళందరూ, తన తోబుట్టులందరూ వచ్చారు. ఏమన్నాడు ప్రభు? మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు
చూసారా, దేవుడు ఎప్పుడు కూడా నా మాటలు ఎవరు వింటారో, నా మార్గాలను ఎవరు అనుసరిస్తారో, నేను చెప్పింది మీ ముందు ఉంచింది ఏవైతే మీరు నెరవేరుస్తారో వారే నా తమ్ముడు, నా తల్లి, నా అక్క, చెల్లి, నా సమస్య. ఎప్పుడు చూసినా కూడా దేవుడు ఎంత మన విషయంలో ఆలోచన చేస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. కానీ మనం ఏ ఆలోచన చేయము, ఏది చేయము. కానీ దేవుని సన్నిధిలో ఉన్నాము అని గర్వపడుతుంటున్నాం, భ్రమపడుతుంటాం. మరి దేవుడు ఊరుకుంటాడా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అప్పుడప్పుడు కొంతమంది దగ్గరికి ఆశీర్వాదము పాలపొంగులాగా వస్తుంది. పూలు గుడిసెలే ఉంటాయి, అతి త్వరలో మేడ మిద్దలు వస్తాయి, కార్లు, బంగ్లాలు వస్తాయి, అన్నీ వస్తాయి. త్వరగా ఎదిగేటోడు త్వరగా ఎండిపోతాడు. యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 2వ విత్తనం ఏదంటే, బండ మీద అంటే కొంచెం మట్టి ఉంది, ఆ కొంచెం మట్టునగానే అంటే ఆ కొంచెం మట్టిలో ఆ విత్తనం పడింది. కొంచెం వానవడగానే త్వరగా మొలకెత్తింది, త్వరగా పెరిగింది. కొంచెం శ్రమ రాగానే ఏం చేసింది? వెంటనే ఎండిపోయింది. ప్రభు చిత్తము జరిగించేవాడు ఎప్పటికీ నిరంతరము వాడు, వాని కుటుంబము, వాని వంశావళి మొత్తము ఆశీర్వాదముతో నింపబడుతుంది. కష్టపడి పైకి వచ్చినవాడు గొప్పోడా, మందిని నెత్తి మీద చేపెట్టి పైకి వచ్చినవాడు గొప్పోడా? దేవుని ఆశీర్వాదాన్ని సక్రమముగా తీసుకున్నాడు గొప్పోడా? దేవుని మాటలు పక్కకు పెట్టి మోసాల చేత ఆశీర్వాదాలు పొందినోళ్ళు గొప్పోడా? ఒక మాట చెప్పండి, త్వరగా. దేవుని మాటల ప్రకారము మన జీవితంలోకి వచ్చే ప్రతి ఆశీర్వాదము కూడా దేవునికి నచ్చేదిగా ఉండాలి, దేవుని మనసుకు మెచ్చేదిగా ఉండాలి, ఆయన హృదయానికి తాకేదిగా ఉండాలి. కానీ ఆయన కోప్పడేటటువంటి స్థితిలో మన జీవితాల్లో మన బ్రతుకులు ఉంటే మన జీవితాల్లోకి ఆశీర్వాదాలు రానే రావు. ఆయన మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు కలవరిగిరిలో ఆయన శ్రమపడక అంటే ఆ ముందు రాత్రి ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి కొండ మీద, గోల్గోతా కొండ మీదకి వెళ్ళి ఎక్కడున్నాడు? ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఏ కొండ మీద ఉన్నాడు? సిలువేసిందేమో ఒక కొండ, అంతకుముందు సాయంత్రం ప్రార్థన చేసింది ఒక కొండ. ఏ కొండ అది? రావాలి, అందరికి రావాలి. ఒక్కరు చెప్తే ఎట్లా? ఇంకా మీరు ఎక్కడున్నారు? ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా కష్టమైపోయింది. బాధపడి ఒకే ఒక మాట అన్నాడు, ప్రభా తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తప్పించుము అని అన్నాడు. మన వెనువెంటనే ఉన్నాడు, తండ్రి నా మాట నా చిత్తము కాదు, కానీ నీ చిత్త ప్రకారమే జరగనేమో ప్రభు అని అన్నాడు. మనమైతే ఏమంటాం? కష్టం వస్తే, బాధ వస్తే, ఇరికి వస్తే
నీ చిత్తం ఏంది ప్రభా, నేను చచ్చేటట్టు ఉన్నాను, నీ చిత్తం కాదు కానీ నా ఇష్టం, నా చిత్త ప్రకారం నేను చేస్తాను అని అంటా. కానీ ప్రభు అన్నాడా? ప్రభు అనలే. కానీ ప్రభు అంటున్నాడు, ఎక్కడ కూడా ఆయన మాటలు, ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత మనమన్నీ మన జీవితంలో పెనమేసుకొని ముందుకు నడవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు ఆయన మాటలు, ఆయన యొక్క నడక, ఆయన సమస్తము మనం ముందుంచిపోయినటువంటి మాటలను మనం కనిపెట్టి ముందుకు నడవాలి. చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగింపులోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు దయా సంకల్పము చొప్పున మనకి ఏం తెలియకపోయినా, ఈ మాట ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే గూఢమైనటువంటి మాట. ఏ విషయంలో అయినా సరే ప్రార్థనాపూర్వకముగా బైబిల్ చదివి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎలాంటి సమస్యకైనా సమాధానం దొరుకుతుంది. అయ్యో తిరిగిన ఈయనకు ఒక ప్రశ్న వచ్చింది, ఈ ప్రశ్నకు నాకు ఆన్సర్ దొరుకుతూనే లేదని ఒకవేళ అనుకుంటున్నావేమో, ప్రార్థన చేయి, బైబిల్ చదువు. ప్రార్థన చేయి, బైబిల్ చదువు. నీకు ఏ ప్రశ్న వచ్చిందో ఆ ప్రశ్నకు తగిన జవాబు దొరుకుతుంది. ఈ రోజు నుంచి అయినా సరే దేవుని చిత్తము, దేవుని సంకల్పము నెరవేర్చి పరలోక రాజ్యములో పాలిపంపులు పొంది మన మనవి ఆలకించాలి అంటే ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు మనం వినకపోతే మన మాటలు ఆయన వినడు. ఈ మాటలు దేవుడు దీని ఆశీర్వదించును కాక.